హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రైతుల కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అయితే ప్రవేశపెట్టింది. ఈ పథకాలతో పాటు కొంతమేర సబ్సిడీ అయితే అందిస్తోంది. కొత్త పథకాల ద్వారా కొత్త పద్ధతులను మరియు కొత్త పంటలను వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వాటిపై అయ్యే ఖర్చులో 50% వరకు రాయితీని అయితే కల్పిస్తుంది. ఆ పథకం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు ఉద్యానవన వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అవలంబించడానికి ప్రభుత్వం జాతీయ ఉద్యానవన బోర్డు ద్వారా అనేక సబ్సిడీ పథకాలను అమలు చేసింది. ఈ పథకం కింద రైతులు షెడ్, నెట్లు, గ్రీన్ హౌజులు, పాలీహౌస్ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మరియు పుట్టగొడుగుల పెంపకం ఏర్పాటుకు 50% వరకు సబ్సిడీ అయితే పొందవచ్చు. పథకం కోసం అప్లై చేసుకోవాలి అంటే రైతులు జాతీయ ఉద్యానవన మండలి అధికారిక వెబ్సైట్ అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్లి ఆ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. రైతుల యొక్క ప్రాజెక్టు ఖర్చును బట్టి దరఖాస్తు చేసుకోవడానికి డబ్బులు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఒకసారి స్కీమ్ వైజ్ గా మనకు ఎంత రాయితీ ఇస్తుందో చూస్తే షెడ్, నెట్, గ్రీన్ హౌస్ మరియు పాలీ హౌస్ వ్యవసాయం కోసం ప్రభుత్వం 50% వరకు సబ్సిడీని అయితే అందిస్తోంది. ఇక ఉద్యానవనంలో పండ్ల పెంపకం కనుక జరిపినట్టయితే జామకాయ, మామిడి పండ్లను పండించే రైతులకు 40% వరకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు. ఈ పథకం కింద కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను మరియు పుట్టగొడుగుల పెంపకం చేసే రైతులకు కోల్డ్ స్టోరేజ్ యూనిట్ స్థాపనకు 30 నుండి 50% వరకు మరియు పుట్టగొడుగుల పెంపకం కోసం 40% వరకు సబ్సిడీ అయితే అందించబడుతోంది. వ్యవసాయ సంబంధిత వ్యవస్థాపకులు, స్టార్టప్లు మరియు రైతులకు ఆర్థిక సాయం అందించబడుతోంది. పండ్లు మరియు పూల సాగుతో పాటు సుగంధ ద్రవ్యాలు, సుగంధ ఔషధ మొక్కల సాగుకు కూడా సబ్సిడీలు అయితే అందించనున్నారు. ఈ పథకానికి అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఉద్యానవన ట్రస్ట్ లేదా సొసైటీలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకునడానికి పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈ సొసైటీ లేదా ట్రస్ట్ మొదలైన వాటి యొక్క నమోదు మీద ఆధారపడి ఉద్యానవన పంటలకు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరింత సమాచారాన్ని వెబ్సైట్ లో అయితే పొందుపరచడం జరిగింది. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి హార్టికల్చర్ ఉద్యానవన శాఖ కార్యాలయానికి వెళ్లి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.